గైస్ ఇప్పుడైతే మనము అక్కడ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అవన్నీ ఇదైతే పార్ట్ 2. చూడండి ఏమేమి రాస్తున్నారు కొండ మీద. దారి అయితే ఇదైతే దారి మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. ఇదే మెయిన్ టెంపుల్, అది ఇదే ఆ మెయిన్ టెంపుల్. వచ్చేసాం, దారి ఇదిగోండి మెయిన్ టెంపుల్. అదే మెయిన్ టెంపుల్ అయితే అదే గాయస్. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాం గాయస్. మెయిన్ టెంపుల్కి అయితే రండి గాయస్. నేను రాళ్ళ మీద వెళ్తాను, లేదా నేను తీస్తా. ఇక్కడ ఇదిగోండి మా డాడీ ఎప్పుడు చూడలేదు. గాయస్, దిస్ ఈజ్ వినుకొండ సిటీ. ఈ సిటీలో ఓల్డ్ పురాతన టెంపుల్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు కొండ మీదకి రోడ్ వేస్తున్నారనమాట. బస్సులు, కార్లు, బైకులు రావడానికి. ఇంతకుముందు దీనికి రోడ్ అనేది లేదు. సో ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నాం. ఆల్మోస్ట్ మేము పైకి వచ్చేసాము. పైనుంచి ఎంట్రన్స్ ఇది. పైకి వచ్చిన తర్వాత బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా పైకి వెళ్తున్నాం. ఆ పైకి బైక్ వెళ్ళదన్నమాట, నడుచుకుంటూ ఎక్కుతున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చూద్దాం వెళ్ళేసి. తెలుసా, అక్కడ అటుపక్క అక్కడ ఉంది కదా, అక్కడ జటాయు పడింది. జటాయు రక్కేమో అక్కడ పైన పడింది. అక్కడ శివలింగం కడతారు, శివుడు గుడి కడుతున్నారు. లెట్స్ గో వాచ్. మేమైతే పైకి వెళ్తున్నాం గైస్. ఈ వినుకొండకి ఒక పురాతనమైన స్టోరీ ఉందండి. సీతని రావణాసుడు తీసుకెళ్లేటప్పుడు గద్ద తరుముకుంటూ వెళ్తుంది కదా, అప్పుడు ఓకే జటాయు అంటారు. ఆ జటాయుని రావణాసుడు కత్తితో ఇట్లా కొట్టినప్పుడు రెక్క ఒకటి తెగిపోయి ఆ రెక్క కాస్త ఇక్కడ ఈ కొండ మీద పడింది. అక్కడ రెక్క కడుతున్నారు. రాముడు మాట్లాడాడు కాబట్టి ఇక్కడ వినాడు వచ్చింది. ఎందుకు వచ్చాడంటే కొండ మీద విన్నాడు కాబట్టి అందుకని వినుకొండ అని పేరు వచ్చింది కదా. జటాయు అయితే కరెక్ట్ అక్కడ పడింది, రక్కేమో కరెక్ట్ ఇక్కడ పడింది. ఇది మొత్తం టెంపుల్ ఏరియా అనమాట. టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసారు. ఇదంతా కొండ అనమాట. సో ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, జరుగుతూ ఉంది. సో అంతా చూడండి. ఇప్పుడు మనం అక్కడి నుంచే పైకి వచ్చాము, ఆ రోడ్ నుంచి. ఇదంతా టెంపుల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది టెంపుల్, అది మెయిన్ టెంపుల్. అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, మెయిన్ టెంపుల్. చూపిస్తాను కదండి, అది కొంచెం చూసారా. రండి గైస్, ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ అయితే రండి గైస్. ఇప్పుడైతే ఇది శివలింగం గర్భగుడి. ఈ గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చి చూడగలిగాం. గుడి పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడాలంటే కష్టం. శివలింగాన్ని నేనైతే తాకుతున్నాను. శివుడు అంటే మీ శివుడు బతులైతే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. మీ శివుడు బతులైతే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. రండి గాయస్, ఇప్పుడైతే మనం
చూడండి శివలింగం బాగుంది. గుడి నిర్మించే వరకు ఆ శివలింగం మీద ఆ పట్ట తీయరనమాట, రాయి కూడా తీయరు. గుడి తయారైన తర్వాత ఇలా చూడాలంటే కష్టం. సో ఇప్పుడే పూర్తిగా చూడదు. మీరు కూడా వినుకొండకు వచ్చి ఈ కొండ ఎక్కి ఈ శివలింగాన్ని చూడాలనుకుంటే మీరు రావాలనుకుంటే రాండి, లేకపోతే గుడి కట్టిన తర్వాత రావాలనుకుంటే రండి, అప్పుడు ఈ శివలింగాన్ని ఇట్లా అయితే చూడలేరు. రండి guys, ఇప్పుడు ఆ మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆ మెయిన్ టెంపుల్ ఇప్పుడే తీస్తాము, అది పార్ట్ 2. మీకు పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇష్టమైతే హర హర మహాదేవ్ అనుకో. ఓకే గైస్, చూసారు కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇది వినుకొండ అండి, కనిపించేదంతా సిటీ. గైస్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఒక నదిని అయితే చూసాము. ఆ నది దగ్గరే ఆ నది ఉంది కదా, అక్కడ ఆ రివర్ దగ్గరే జటాయు రక్కబట్టి దాన్ని వస్తున్నా. కనిపిస్తుందా? అది పార్ట్ 3లో చూపిస్తాను. ఇప్పుడే చూసారు కదా, అది పాడైపోయింది, ఎవరు పట్టించుకోలేదు. మేబీ ఆఫ్టర్ డెవలప్మెంట్ తర్వాత ఏమన్నా నీట్గా చేస్తారేమో. అది మొత్తం గడ్డి పడిపోయింది, లోపల చేపలు కూడా లేవు, చచ్చిపోయినాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. మెయిన్ అక్కడికి వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్. సూర్యుని ఇది. సూర్యుడు చూడండి guys, ఎంత ప్రకాశం. ఈ టైంలో గైస్ ఇప్పుడైతే మనము పార్ట్ 2లో అయితే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నాం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. మా బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. రాళ్ళ మీద ఒక స్టెప్స్ పెట్టి రాళ్ళ మీద ఎందుకు దిగమంటున్నాం అంటే ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది, స్టెప్స్ వేస్తే కాలు జారకుండా ఉంటుంది. అటు స్మూత్ రోడ్లో దిగితే స్కిడ్ అయితే ఇంకా అక్కడెక్కడో పడతారు వెళ్ళి, అందుకని రాళ్ళ మీద దిగమంటున్నాము. చిన్నగా స్లోగా. వెళ్ళడానికి ఇది దారి అండి, చూడండి అక్కడే జటాయు రెక్క ఉందంట, చూద్దాం పదండి, లెట్స్ గో. లోపలైతే క్యాంపింగ్ చేసుకోవచ్చు, అది గుహ అనమాట. చూసారా గుహ, క్యాంప్ వేసుకోవచ్చు. లోపల కూర్చొని భోజనం చేసుకోవచ్చు.
కాలం నాటి కొండ అనమాట. అప్పటి కాలంలో ఆ, అప్పటి కాలంలో గరుడు పుట్టినప్పుడు అమృతం తేడానికి వెళ్ళినప్పుడు ఇంద్రదేవుడు అప్పటి కాలంలో కొండలకి రెక్కలుండేవి. అప్పుడు కానీ గరుడులు అమృతం తేడానికి వెళ్ళినప్పుడు ఇంద్రదేవుడు కోపంతో కొండలన్నిటికీ ఏవైతే రెక్కలు ఉన్నాయో ఆ రెక్కల్ని నరికేశారంట. అది ఈ అన్ని కొండల స్టోరీ. ఈ గంటలో నుంచి పులో లేదా సింహం రాదు కదా. రాండి ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. అక్కడ ఎంత బాగుంది ఇది గట్టి. దీక్ష చెప్పులిప్పు. ఇది పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి రూట్ పెట్టారు. ఈ కింద అయితే చాలా లోతుగా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది రాళ్ళ మీద నిలబడింది అనమాట. ఇది కానీ కొంచెం అన్బ్యాలెన్స్ అయిందో ఇక్కడి నుంచి పడిపోతారు. ఇది ఒక పెద్ద స్టోన్ దీని మీద పెట్టారు. ఇది చూడండి కిందకి అక్కడ దాకా ఉంది. పైకైతే వెళ్దాం పదండి. ఇక్కడ ఏంటో, ఇది రాత్రిపూట ఫైర్ వేస్తారు. ఫైర్ వేస్తే దీపంలా వెలుగుతూ ఉంటుంది. ఈ వెలిగే దీపము ఇక్కడ ఊరు కనిపిస్తుంది కదా, ఆ ఊరు ప్రజలందరికీ కనిపించిద్ది అనమాట. అందరూ దీన్ని చూసి దండం పెట్టుకొని మొక్కుకుంటారు అంటారు. చూడండి ఇది ఎప్పుడు వెలుగుతూ ఉండే దీపం అనమాట. దీపం కోసం పెట్టారు. వన్స్ అక్కడ టెంపుల్ అది పూర్తి అయిన తర్వాత ఇంకా ఈ దీపాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. మామూలుగా ఇదండి. ఓకే, ఇక్కడ నుంచి మీరు సిటీ చూసారంటే చూడండి. నార్మల్గా ఇంతకుముందు దీనికి పైకి ఎక్కడానికి స్టెప్స్ ఏనండి ఉండేది, రోడ్వే లేదు. ఇప్పుడు రోడ్వే కూడా వేశారు, అది కూడా కొంచెం దూరమే. అక్కడ దాకా మేము బైక్లో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఎక్కాము పైకి. బట్ సిటీ అయితే చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇప్పుడు మేము నిలబడిన ఏరియా అయితే ఒక స్టోన్ మీద అయితే దీన్ని బిల్డ్ చేశారు. ఈ స్టోన్ కొంచెం బ్యాలెన్స్ అయితే ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. కొంచెం అంత ఫారెస్ట్ చెట్లు అన్నీ ఉన్నాయి. జంతువులే ఉండవు, అంత భయంకరంగా ఏమి లేదు అక్కడ. చూసారా ప్రొక్లైన్ లారీ ఉంది, రోడ్డు ఇంకా వేస్తున్నారు. ఓకే, కిందకి వెళ్దాం పద. ఇది చూసారు కదా. ఓకే, నేను ఇప్పుడు దిగుతున్నాను ఇక్కడి నుంచి. దీన్ని చూడండి ఎలా నిలబెట్టారు అక్కడ రాడ్లు వేసి. ఇప్పుడు మా వాడు చూసారు అలా దిగుతున్నాడు. వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. ఎన్ని రోజుల నుంచో వాడు వెళ్దాం వెళ్దాం అంటున్నాడు, కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము బైక్లో అష్ట కష్టాలు పడి. అది కూడా రోడ్డు అంత సరిగ్గా లేదు, రాళ్ళు మట్టి అంతా ఉంది. అట్లాగే వచ్చేసాం పైకి.